విజయుడు రాముడు జానకీపతి కొలువుడే ఘన సమర విజయుడు రాముడు. అటువంటి రాముడి యొక్క దర్శనం. రామో విగ్రహవాన్ ధర్మ అని, ఆ ధర్మస్వరూపుడైనటువంటి ధర్మమే దేహముగా ఆకారము దాల్చినటువంటి ఆ రామచంద్రమూర్తి దర్శనమే గొప్ప అదృష్టం. అంతకన్నా మనకు ఇంకా కావలసినటువంటి వైభోగము మందకటాక్షంతోనే సప్తలోకాలను సృష్టించి పాలించే తల్లి ఈ అలిమేలమ్మ శ్రీ రంగరాజ మహిషి. ఆమె శ్రీరంగ దివ్య విమానానికే మంగళ దీప శిఖ. ఆమె సాక్షాత్తు శ్రీ లక్ష్మిగా మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. అటువంటి దివ్య మంగళ దీప శిఖ ఈ వేళ సప్తగిరి సామ్రాజ్య సార్వభౌముల వారి యొక్క దేవేరిగా పట్టమహిషిగా తిరుచానూరు తిరుమాడ వీధులలో అత్యంత శోభాయమానంగా హనుమంతుని వాహనంగా చేసుకొని ఊరేగుతూ ఉన్నది మన భాగ్య విశేషం వల్ల. ఇక ఈ మహానుభావుడు ఖండన భీముడార్త జన బాంధవుడుజ్వల బాణతు ఒక మర్తగజం, దాని మీద ఒక అంబారీ కట్టి దానిపైన ఢంకా పెట్టి ఢంకా మోగిస్తూ రాముడు తప్ప మరో దైవం లేనే లేడు అంటూ మొగితే నీకు మొక్కాలయ్యా, సేవిస్తే నిన్ను సేవించాలా, రక్షిస్తే నీవే రక్షించాలి అని చెప్పి నిర్ద్వందంగా పర్యటించే మహానుభావుడైన శ్రీమదఖిల ఆశ్చర్యకర సంశీలా వికలా విభ్రమ ఆవిర్భావభూత భూతిజ సుందర విగ్రహ సుధాకరుడు భక్తజన మానసాంభోజ భ్రమరుడాయన నిజతా సభ్యులకి ఆనందంగా అందించాడు ఈ మహానుభావుడు. శ్రీరామదాసులకు సర్వాధారుడితడు. సీతమ్మకు మహదానందాన్ని అనుభవింపజేసినటువంటి ఆచార్యుడు వానరోహం అయ్యమా గృహీత్వా ప్రేక్షమాణాస భక్తుకర విభూషణం భక్తారమో సంప్రాప్త జానకీపచతా భవతుందిచ్చాడు. ఈనాటి పద్మావతి అమ్మవారు కూడా హనుమ తన వాహనమై తిరుమాడ వీధులలో ఉత్సవంగా నడయాడుతుంటే మహదానంద భరితరాలై హనుమతో పాటు మనల్ని కూడా అనుగ్రహించి సమస్త హృదయం నీవు కదమ్మా. శ్రీమన్మంత
ఉన్నతిలే స్వమస్మిన్ కార్యవినియోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. నువ్వు చేసిన ప్రార్థన ఆ వేళ హనుమంతుడు. హనుమ వాగ్దామురుడు మాత్రమే కాదు కదా, వినయ శోభితుడు కూడా. వినయం విధేయత వీరి నుంచే నేర్చుకోవాలి. అమ్మా, నీవు వాత్సల్య గుణోజ్వలం దయాదేవి కరుణారూపిణి శ్రీ శ్రీనివాసుని వక్షస్థల వటవాసిని హృదయ సరజే భూతకారుణ్య లక్ష్మి శివుడిని శాసించావు. చల్లబడమన్నావు, ఒట్టు పెట్టావు, పాతివ్రత్యాన్ని నిరూపించావు. మంగళాభిముఖివి, మంగళ మనస్విని, మంగళ దేవత. నేను స్వతి సేవాపరాధాలు అయినట్లయితే, తపస్సు అయినట్లయితే అని నా స్వామి భావిస్తే, పూజ్యుడు సత్యసంధుడైనటువంటి సుగ్రీవుడు నన్ను ఈ శోక సముద్రం నుంచి రక్షించిన సముద్రుడే ఉన్నట్లయితే, నువ్వు అగ్నిదేవుడా, నీవు హనుమంతుని పట్ల చల్లబడాలయ్యా, అని చల్లగా చూడవయ్యా అని ప్రార్థించావు. ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ఒట్లు, ఎన్ని ప్రమాణాలు, ఎంతమందిని నీ యొక్క ప్రార్థనలో నువ్వు స్మరించావు. అందరి నందు కూడా చేరినటువంటి యొక్క భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు ప్రభావం వల్ల స్వస్థత చేకూరేలా సుఖశీతలమైన స్పర్శని కల్పించాడు. హనుమ అనుకుంటున్నాడు, ఇదంతా రమప్రభావాదాశ్చర్యమని చక్కని దివ్యమంగళ సూర్యుని మనం సేవిస్తూ ఉన్నాం. హనుమంతుడు మన భాగ్య విశేషం వల్ల హనుమంతుని మీద అమ్మవారు ఊరేగుతూ ఉన్నారు. ఆవేళ అమ్మా నా వీపైన కూర్చోమ్మా, క్షేమంగా జీవితం మేము చూడడం మా భాగ్యం కదమ్మా. ఇదంతా రామప్రభావాదాశ్చర్యతిస్తూ అన్నారు. అమ్మా, నీ కరుణా కటాక్ష